Some of you have already requested that ఒక 3 చైల్డ్ మిస్సింగ్ కేసెస్ మనకి లాస్ట్ ఒక 1.5 monthsలో రిపోర్ట్ అయినాయి. ఒకటి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో, ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో, మూడోది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో. 3 కూడా అవి సెపరేట్ ఇన్సిడెంట్స్. దాంట్లో కూడా మిస్సింగ్ ఉన్నటువంటి చైల్డ్ని మేము వి వర్ ఏబుల్ టు ట్రేస్ చేయగలిగినాము. ట్రేస్ చేసి దానికి సంబంధించినటువంటి నేరస్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్, నేరస్తులు ఎవరున్నారు, వీళ్ళు ఎవరు కూడా ఒకరికి లింక్ లేదు, సంబంధం లేదు, ఎటువంటి గ్యాంగ్ అనేదికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు. ఈ జరిగిన 3 ఇన్సిడెంట్స్ని రిపోర్ట్ చేసినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఇవన్నీ రిలేటెడ్ ఉన్నాయని అపప్రచారం చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు విక్టిమ్స్ కాదు, ఆ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కాదు. ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేని వాళ్ళు ఈ అపోహల్ని సృష్టించడం జరిగింది. వాళ్ళ మీదే మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అటువంటి అపోహల్ని, అపప్రచారాన్ని నమ్ముతూ కొన్ని గ్రామాల్లో, కొన్ని టౌన్స్లో అనుమానాస్పదంగా కనపడుతున్నటువంటి వ్యక్తుల మీదే దాడి చేయడం జరిగింది. ఇటువంటివి 15 ఇన్సిడెంట్స్ మనకి రిపోర్ట్ అయినాయి. కొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయినాయి. ఈ తీవ్ర గాయాలు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్లో కూడా అటువంటి దాడి చేసిన వాళ్ళ మీద కూడా మేము కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఈ మూలిక వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక దాంట్లో అయితే ఇటుక బట్టీలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేరు. అనుమానం రావడం అనేది తప్పేం కాదు. బట్ అనుమానం వచ్చినప్పుడు పద్ధతిగా అది పోలీస్ దృష్టికి తీసుకురావాలి. పోలీస్ వాళ్ళు ముందు చర్యలు అనేది తీసుకుంటారు. బట్ అట్లా కాకుండా దాడి